బట్ అమ్మ సినిమాలలో అంత రెబల్ గా ఉంటారు కదా క్యారెక్టర్స్ కానీ కమాండ్ కానీ, ఇంట్లో ఎలా అమ్మ చాలా సెన్సిటివ్ లేకపోతే ఇంట్లో కూడా రెబల్ అయినా? అసలు లేదు, షీ వాజ్ అ వెరీ పర్ఫెక్ట్ మదర్. కాల్ షీట్ ఉన్నప్పుడు కూడా మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి ముందు మాకు రెడీ చేసి మమ్మల్ని స్కూల్కి పంపించేవారు. అండ్ సేమ్ టైం ఆర్ట్లో చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడు మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డాన్స్ క్లాస్ కానీ మ్యూజిక్ క్లాస్ కానీ అన్నిటికి మమ్మల్ని పంపించి, నార్మల్ ఫ్యామిలీ, బిజీగా ఉన్నారు బోత్ మదర్ అండ్ ఫాదర్. సో ఇప్పుడు అమ్మ సినిమాలలో చాలా వరకు కూడా నాకు నచ్చిన సినిమా అంటే శాంతి నివాసం ఉంటుంది. మళ్ళీ మన ఎస్వి రంగారావు గారితో ఒక సినిమా ఉంటుంది బాలనాగమ్మ కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది పాండవ వనవాసం. చాలా అసలు ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉంటుంది. అవును. సో కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ఓ మై గాడ్, అసలు ఈ క్యారెక్టర్స్ ఏం కోసమే పుట్టాయా అనిపిస్తుంటుంది. చాలా వరకు ఆవిడకి రోల్స్ డాన్స్ ఉన్న రోల్స్ గా ఇచ్చేవారు. ఇప్పుడు ఏదైనా మంచి డాన్సర్ కాబట్టి. అవును, రైట్. సో మీరు పాండవ వనవాసం, వాల్మీకి, తర్వాత పెంకి పెళ్ళాం, ఇంటి గుట్టు, ఇలాంటి చాలా మూవీస్ లో డాన్సర్ రోల్ ఇచ్చేవారు ప్లస్ క్యారెక్టర్. సో రెండిట్లో షీ యూస్ టు బి వెరీ గుడ్. తర్వాత మంచి మనసుకు మంచి రోజులు, తర్వాత బాలనాగమ్మ, అండ్ ఆవిడకి వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అంజలి దేవి గారు. సో వాళ్ళ ప్రొడక్షన్ లో చాలా మూవీస్ చేశారు, వాళ్ళ అంజలి ప్రొడక్షన్స్ లో.